ఉంది. ఏదైతే బస్వాపురం రిజర్వాయర్ ఉన్నదో ఈ బస్వాపురం రిజర్వాయరు మరి సంబంధించిన కాలువలు వైఎస్ఆర్ హయాంలోనే ప్రతిపాదించబడ్డాయి. ఈ ప్రతిపాదించబడ్డ కాలువలు ఆనాటికెళ్ళే పనులు అవుతున్నాయి. కాంగ్రెస్ హయాంలోనే మొదలుపెట్టిన కాలువలు కాంగ్రెస్ హయాం మళ్ళా కాంగ్రెస్ వచ్చినాకనే మళ్ళా నీళ్లు ఇడవబడ్డాయి. అంటే జలయజ్ఞంలో భాగంగా నాడు మొదలుపెట్టిన కాలువలు మరి ఈరోజు ఆ ప్రాజెక్టులు ఆ కాలువలు అన్నీ కంప్లీట్ అయ్యి ఈరోజు మరి గత సంవత్సరంన్నర నుంచి కూడా పోయినసారి ఈ రోడ్డుకు అడ్డంగా కాలువ పోయే పరిస్థితి లేకుండే. ఇప్పుడు టేకుల సోమవారం దగ్గర కూడా కాలువ పోయే పరిస్థితి లేదు. ఇంకా చిట్యాల దాకా పోలే. ఇది ఎవరు పట్టించుకోలేదు. ఈ కాలువను పట్టించుకున్న నాదుడు లేదు. బసవాపురంలో ఊరు తిమ్మాపురం మునిగింది. ఆ ఊరోళ్ళకి పైసలు ఇవ్వాలి. పైసలు ఇస్తేనే ఆ ఊరు ఖాళీ అవుతుంది. ఊరు ఖాళీ అయితేనే ఆ ప్రాజెక్టులకు నీళ్ళు వస్తాయి. కింద రైతులకు నీళ్ళు వస్తాయి. కింద ఈ 2 మండలాలకు ఇంకా చిట్యాల దిక్కు రావణపేట దిక్కు 4-5 మండలాలకు అటు ఆత్మకూరు దిక్కు కూడా పోయే కాలువ ఇప్పటి వరకు దీన్ని పట్టించుకున్న నాదుడు లేడు. మనం వచ్చినాక కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులు మళ్ళీ కాంగ్రెస్ వచ్చినాకనే రాగిడి దగ్గర ఏదైతే వరంగల్ బైపాస్ ఉందో బైపాస్ రోడ్ మీద రోడ్ కట్టింగ్కు 7.5 కోట్ల రూపాయలతోటి ఈ యొక్క రోడ్ కట్టింగ్ కూడా చేసి మరి కాలువను ఓపెన్ చేసే కార్యక్రమం మరి ఇది నీళ్లు కిందికి వెళ్ళే కార్యక్రమం ఈరోజు